హాయ్ గైస్, నేను మీ వంశీవరాడ్. మేమైతే ఈరోజు ద్వారకా తిరుమల టెంపుల్కి వచ్చాం. ఏలూరు నుంచి డైరెక్ట్గా బస్సు ఎక్కేసాం. డైరెక్ట్గా ద్వారకా తిరుమల దిగాం. స్టార్టింగ్లో గుడి ఇది మెట్ల దగ్గర. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి మనం పైకి వెళ్ళాలి. ఇది దక్షిణ రాజగోపురంకి దారి అనమాట. ఇక్కడ నుంచి నాలుగు పక్కల మనకు నాలుగు వైపుల నుంచి దారులు ఉంటాయి. మనం ఫస్ట్ ఇటు నుంచి వెళ్తున్నాం. సో ఇటు నుంచి మనకు రైట్కి ఇటు సైడ్ కనిపిస్తుంది కదా స్వామివారి దర్శనం దారి అని. మనం ఇటు పక్క వెళ్ళాలి. ఇప్పుడు ఆ ముందుకెళ్తే గుడి ఉండిద్ది. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది గుడిలోకి వెళ్ళే దారి అనమాట. మనకు క్యూ లైన్ కట్టాలి. అక్కడ ఆ స్ట్రైట్కి వెళ్ళి అటు నుంచి మనం డైరెక్ట్ లైన్ కట్టాలి. ఇక్కడ అన్నీ చూడొచ్చు. మండపాల కూర్చోడానికి అన్నింటికి బాగున్నాయి, చాలా బాగున్నాయి, చల్లగా ఉన్నాయి. బయట అంత ఎండ ఎక్కువ ఉన్నా సరే ఇక్కడ చాలా బాగుంది, చల్లగా ఉన్నాయి. మనం ఇప్పుడు ముందుకెళ్ళి మనం ఇటు సైడ్ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. ఇది పడమర సైడ్ గోపురం. ఇటుపక్క కళ్యాణ మండపం కూడా ఉంది. ఈ లోపల ఇటుపక్క మనకు కనిపిస్తుంది కదా, ఇది కళ్యాణ మండపం. సో ఇక్కడ కళ్యాణాలు కూడా జరుగుతాయి. ఇది మొత్తం నాలుగు వైపుల నుంచి కూడా గోపురం సైడ్ నాలుగు వైపుల నుంచి ఎంట్రీ ఉంటాయి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎంట్రీ లాగా. విఐపీస్ అలాంటివి అంటే ఇక్కడ పడమర గోపురం నుంచి ఎంట్రీస్ ఉంటాయి. మనం ముందు నుంచి ఇప్పుడు వచ్చాం కదా, అటు సైడ్ నుంచి కూడా మనకైతే దర్శనం ఉంటుంది. సో దర్శనం చేసుకొని వచ్చి గుడి చుట్టూ అందాలు చూపిస్తాను. దర్శనం అయితే అయిపోయింది. పులిహోర ప్రసాదం ఇచ్చారు. సో ప్రసాదం అయితే చాలా బాగుంది, మంచి టేస్ట్గా ఉంది. ఇప్పుడు భోజనశాల దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఉచిత భోజనం పెడతారనమాట పైకి. సో ఇదంతా కూడా పైనుంచి వ్యూ, ఒక వ్యూ. ఇదంతా గుళ్ళు మొత్తం మెయిన్ వ్యూ అనమాట. ఇది ఈ పైనుంచి చాలా అంత బాగుందో చూడండి. ఇక్కడ నుంచి మేమందరం అయితే ఇప్పుడు భోజనం చేసి అలా అక్కడ శివాలయం ఉందంట, శివాలయంకి వెళ్ళి గోశాల ఇవన్నీ చూసుకొని వస్తాం. ఒక రూట్ మ్యాప్ అక్కడ ఉంది, మనం ఎటువెళ్ళాలో అనేవి. ఇప్పుడైతే డైరెక్ట్గా శివాలయం దగ్గరికి వెళ్ళిపోవాలి. మనం శివాలయం దగ్గర మొత్తం పూజ చేసుకొని మొత్తం అన్ని తర్వాత ఇవన్నీ చూడడానికి వస్తాం మళ్ళీ బ్యాక్కి. సో శివాలయం అనేది ఆ లాస్ట్లో చివరిన ఉంటుంది. శివాలయం దగ్గరికి వచ్చాం. ఆల్రెడీ ముందున బయట అయితే కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఇది శివాలయం బయట, శివాలయం పక్కన శివలింగం అన్నమాట బయట నుంచి. ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంది. చుట్టుపక్కల మాత్రం చాలా బాగుంది. ఇక్కడ దగ్గర ఇటుపక్క వెళ్ళి మొత్తం ఫోటోలే తీసుకున్నాం. వ్యూ మాత్రం చాలా బాగుంది చూడడానికి. ఎప్పుడైనా మీరు వెళ్తే ఇది కూడా మీరు ట్రై చేయండి ఒకసారి. ఇటుపై చూడడానికి చాలా బాగుంది. నేచర్ ఫోటోలు కాట్లు చాలా బాగా వచ్చాయి. మేము కూడా ఎన్నో ఫోటోలు తీసుకున్నాం, చాలా బాగున్నాయి ఇటుపక్క అయితే మాత్రం. శివాలయం దగ్గర నుంచి అయితే ఇప్పుడు డైరెక్ట్గా వచ్చేస్తున్నాం ముందుకి. మనం ముందు నుంచి వచ్చాం కదా, ఆ ప్లేస్కి అయితే వచ్చేస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ సండైల్ ఉంది. అదే సూర్యంత్రం అంటారు కదా, అప్పట్లో టైం చూడడానికి వాడేవారు కదా. సో ఆ టైం అంటే సూర్యకిరణాలు పడేదాన్ని బట్టి టైం అనేది చెప్పేవారు, నీడని బట్టి. సో ఇక్కడ రాశారు ఇది మొత్తం అంతా కూడా దాని గురించి. సో ఇది చూడడానికి అయితే వచ్చాం. ఆ పైన చూపిస్తాను చూడండి. దీని చుట్టూ కూడా లొకేషన్ అయితే కూడా చాలా బాగుంది చూడడానికి, మంచిగా ఉన్నది. ఫోటోలు కార్డులకి అయితే చూడడానికి ప్రతి ఒక్కరు ట్రై చేయొచ్చు ఎప్పుడైనా వెళ్తే మాత్రం. పైన ఇక్కడ అంటే సూర్యకిరణాలు పడే దాన్ని బట్టి, అంటే ఇప్పుడైతే ఎండగా లేదు కరెక్ట్గా, అయినా ఎగ్జాక్ట్గా ఇప్పుడు 12 అయింది కాబట్టి కరెక్ట్గా నీడైతే మనకు కనిపించట్లేదు. ఇదైతే నీడ పడే దాన్ని బట్టి మనకు టైం అనేది తెలుస్తుంది అనమాట. కింద కూడా మొత్తం అన్నీ ఉన్నాయి, ఏ మంత్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇక్కడంతా క్లియర్గా మొత్తం అయితే రాసి ఉన్నది, మనకు క్లియర్గా అర్థమైంది చూడడానికి. అంటే ఎగ్జాక్ట్గా ఇప్పుడు టైంని బట్టి అనమాట, ఈ నీడ పడేదాన్ని బట్టి నీడ టైం అనేది మనకు చూపిస్తుంది. మేము ముందుకు వద్దాం. ఇక్కడ చూడొచ్చు గజలక్ష్మి, ఏనుగు పేరు లక్ష్మి అంట. ఆల్రెడీ అందరికీ ఆశీర్వాదాలు అయితే ఇస్తుంది. ఈ ఏనుగునైతే మొత్తం కాలుకైతే సంఖ్యలు వేసి కట్టేశారు. అక్కడ చూసుకోవడానికి ఆయన ఉన్నారు మొత్తం అంతా. అక్కడ మొత్తం అందరూ ఎవరు వచ్చినా ఆయన ముందుండి చూసుకుంటున్నారు. ఈ ఏనుగు కూడా చాలా వయసు అయితే ఎక్కువలా ఉంది, ఎందుకంటే మొత్తం చర్మం మీద కూడా చాలా అంతే ముడతలు పడిపోయింది. ఈ ముందుకెళ్దాం. ఇదంతా గోశాల. ఈ గోశాల అయితే చాలా అయితే ఆవులు ఉన్నాయి చూడవచ్చు. ఇక్కడ ఎన్ని రకాల ఆవులు ఉన్నాయి అసలు. మన మొత్తం అన్ని జాతుల ఆవులు అయితే మొత్తం అన్నీ అయితే ఇక్కడే ఉన్నట్టున్నాయి. చాలా మొత్తం ఎన్ని చూసినా వేరు వేరు రకాలు ఉన్నాయి. ఆల్రెడీ ఇక్కడ పేర్లే రాస్తున్నాయి చూడొచ్చు. ఇక్కడ ఇది కూడా ఒక ఆవే అంట. సో ఇది చూడొచ్చు. ఈ ఆవు ఇది చిన్నదానిలా కనిపిస్తుంది కానీ దీనికి చాలా ఎక్కువ వయసు అంట. దీని ఎత్తే ఎంత, ఇంక ఇది అంతకన్నా ఎక్కువైతే. మొత్తం ఎన్నో రకాల జాతుల ఆవులు, ఎద్దులు ఇలా మొత్తం అయితే ఉన్నాయి ఇక్కడ మొత్తం. ఇక్కడ చూడొచ్చు రకరకాల ఆవులు అయితే. ఇగో ఇది ఒక రకం. వీటి గురించి పైన పేర్లు రాసి ఆల్రెడీ పక్కనే వీటి పేర్లే రాసి అయితే ఉన్నాయి ఇక్కడ చుట్టుపక్కల. మొత్తం అన్నీ కూడా ఇవన్నీ ఆవులే మొత్తం. చూడొచ్చు మొత్తం మనకు ఒక్కొక్క జాతి వస్తుంది. చూడండి ఎద్దు, ఇలా రకరకాల ఎద్దులు మొత్తం అన్నీ అయితే మాత్రం ఉన్నాయి. నిప్పుకోళ్ళు, ఇలా కుందేళ్ళు, ఇలా చాలా వరకు అయితే ఉన్నాయి. కుందేళ్ళు అవి అయితే కూడా పైకి ఉన్నాయి. ఈ ఎద్దులకైతే మొత్తం గడ్డి, ఈ మేతకు సరిపడావి అన్ని మిషన్లు అయితే ఇక్కడ మొత్తం అన్నీ ఉన్నాయి. గుర్రాలు కూడా చూడొచ్చు. ఇక్కడ 2 గుర్రాలు అయితే మాకు కనిపించి 2 గుర్రాలు కట్టేసి ఉన్నాయి. ప్రతిదాన్ని కూడా వాళ్ళు ప్రత్యేకంగా జాగ్రత్త తీసుకొని ఎవరికి హాని కలగకుండా చూసుకుంటున్నారు వాళ్ళైతే. ఈ లోపల చూడొచ్చు కుందేలు. ఇప్పుడు మనం భోజనం చేయడానికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూడొచ్చు ప్రసాదం కౌంటర్స్ అని ఉంది.
ఈ లోపకే మనం భోజనం చేయడానికి వెళ్ళాల్సింది. ఇక్కడ ఆల్రెడీ కౌంటర్స్ అవి ఉన్నాయి, ప్రసాదం కౌంటర్లు అవి ఉన్నాయి బయటను కూడాను. సో ప్రసాదం అనేది మనకి ఎక్కడ పడితే అక్కడే దొరుకుతుంది. లడ్డు పులిహోర ఇక్కడ మెయిన్గా దొరుకుతున్నాయి. ఇక్కడ చూడొచ్చు ఆర్టిఫిషియల్గా కొన్ని చెట్లు అయితే ఇది లోపలికి వెళ్ళే దారి అన్నమాట. మనకి భోజనం చేయడానికి వెళ్ళే లోపల దారి. టికెట్ అయితే ఇచ్చారు ప్రతి ఒక్కరికి. లోపల కూడా చాలా ప్రశాంతంగా అయితే ఉంది మొత్తం అంతా కూడా, ఏ సౌండ్లు లేకుండా. భోజనం అయితే చాలా మంచి భోజనం పెట్టారు. కూర, పప్పు, ప్రసాదం ఇలా చాలా బాగా పెట్టారు. భోజనం చేసి మొత్తం తిరిగి మళ్ళీ లాస్ట్కి ఉత్తర గోపురం దగ్గరికి వచ్చేసాం. సో ఇదంతా కూడా చూడొచ్చు. ఇక్కడ మనకి మొత్తం 4 వైపులు 4 గోపురాలు. ఇది సెంటర్లో వైట్ కలర్లో ఉంది కదా, అది మెయిన్ వ్యూ అనమాట గుడి మనకు ఉండేది. మనం ఇక్కడ నుంచి దర్శనంకి వెళ్ళాం తూర్పు గోపురం నుంచి మనకి ఆ లోపలికి పంపిస్తారు దర్శనంకి. ఈ ముందు నుంచి పక్కన ఒక లైన్ ఉంటుంది. సో దక్షిణరాజు గోపురం అనేది మళ్ళీ స్టార్టింగ్లో మనం పైకి ఎక్కాం కదా, అది కింద ప్రసాదం తీసుకోవడానికి వచ్చాం. ప్రసాదం తీసుకుంటే అయిపోయినట్టే. ప్రసాదం మొత్తం 20 లడ్డూల వరకు తీసుకున్నాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.